ఏం వర్షాలండి బాబు! ఈ వర్షాలకి మనకే రొంప, తలపోటుతో బాధపడిపోతూ ఉంటాం. మనకంటే ఏవో ఒక టాబ్లెట్స్ ఉంటాయి. లేదంటే ఏదో దాన్ని ఫాలో అయ్యి తగ్గించుకుంటాం. కానీ చిన్న పిల్లలకి అలా కాదు కదా! వాళ్ళైతే ఎవరితో చెప్పుకుంటారు పాపం. ఎన్ని రకాల టానిక్స్ లేదా డ్రాప్స్ వాడినా సరే వాళ్ళకి అస్సలు తగ్గదు. మీరు కూడా మీ ఇంట్లో చిన్న పిల్లలతో ఇలా బాధపడుతున్నారా? అయితే అస్సలు బాధపడొద్దు. ఈ ఇంటి చిట్కానైతే ఫాలో అవ్వండి. చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. రొంపంతా కూడా ఫటాఫట్మని ఎగిరిపోతుంది. తమలపాకులు అయితే తీసుకోండి. ఇలా తమలపాకులు ఉంటాయి కదండి, అవి 2 తీసుకొని పెనం గ్యాస్ మీద పెట్టుకొని ఆ పెనం అంతా కూడా బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆ పెనం మీద ఈ 2 తమలపాకులు కూడా వేయండి. కలర్ మారడం అయితే గమనిస్తాము. ఆ తమలపాకులు తీసుకొని కొంచెం గోరువెచ్చగా అయితే ఉన్నప్పుడు విక్స్ బేబీ రబ్ తీసుకొని శుభ్రంగా రాయండి. రాసిన తర్వాత ఇంట్లో పసుపు ఉంటుంది కదండి, ఆ పసుపు కూడా తీసుకొని దాని మీద జల్లుతూ మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలా అయితే రాసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు తమలపాకునైతే తీసుకొని 1 సంవత్సరం లోపు పిల్లలకైతే ఆయుష్ పట్టు మీద పెట్టాలండి. అలా ఆయుష్ పట్టు మీద అయితే పెట్టుకుంటే నైట్ పెట్టుకోవాలి. ఉదయానికి ఆ వేడంతా కూడా లాక్కొని ఆకంతా కూడా నలిగిపోయినట్టు అయిపోతుంది. ఒంటిలో వేడంతా కూడా మాయమైపోతుంది. ఇది 2 రోజులకు ఒకసారి అయితే చేయాలండి. చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది. 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా వాడచ్చు. చాలా బాగా అయితే పనిచేస్తుంది. టానిక్స్ అవన్నీ కూడా ఏమీ అవసరం ఉండదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సంవత్సరాల తర్వాత పిల్లలకైతే సేమ్ తమలపాకు అలాగే ప్రాసెస్ అంతా, కాకపోతే విక్స్ బేబీ రబ్ కాకుండా జెండు బామ్ రాసి, జెండు బామ్ అన్నా లేదంటే ఆముదం అన్నా రాసి పెట్టచ్చు. అలాగే వేడంతా లాక్కొని బాగా రిజల్ట్ అయితే ఉంటుంది. వాళ్ళకు కూడా 2 రోజులకు ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. చూసారా, తమలపాకు పెడుతుంటే రియాక్షన్ అలా ఇచ్చాడు. అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.